నంద్యాల జిల్లా డోన్ మండలంలోని ధర్మవరం, చింతలపేట, గోసానిపల్లె, కొచ్చెరువు, ఎర్రగుంట్ల, బుక్కాపురం తదితర గ్రామాలలో పూల పంటలను సాగు చేసే రైతులు డోన్ పూల మార్కెట్లకు తీసుకొస్తే వ్యాపారస్తులు గొలుసు కాటలతో రైతుల పూలను తూకాలలో మోసం చేస్తూ రైతుల కడుపు కొడుతున్నారని ఆవేదన చెంది డోన్ పట్టణంలోని తూనికలు కొలతల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 20 కిలోల పూలను 10 కిలోలు మాత్రమే చూపిస్తూ వ్యాపారస్తులు రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు నాగేశ్వర రెడ్డి. ధర్మవరం గ్రామ రైతుని. ఈ డోన్ పూల మార్కెట్కు ధర్మవరం, గోసానిపల్లె, చింతలపేట, కొచ్చెరువు, కనక్కుంట గ్రామాల నుంచి పూలు తీసుకొని వస్తున్నారు మార్కెట్కి. పూల మార్కెట్లో వ్యాపారస్తులు డిజిటల్ కాట వేయకుండా మామూలుగా పాత కాటాలు, చేతి కాటాలు వేస్తూ మాకు కేజీకి కేజీ తూకం వేసుకొని మాకు మోసం చేస్తున్నారు. అందువల్ల మేము ఈ 200 మంది రైతులను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాము. అయిన తర్వాత మేము తూనికల కొలతల శాఖ అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేసినాము. వాళ్ళు ఏమీ మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకని ఈరోజు మేము డోన్ పోలీస్ స్టేషన్కి రైతులందరం కలిసి వచ్చినాము. ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుతున్నాము. నా పేరు మదిలేడు స్వామి. నేను ధర్మారం గ్రామ రైతుని. నేను పూల పంట వేసాను. ఇక్కడ డోన్కు తెస్తే డోన్లో 1 కేజీకి వచ్చేసి 2 కేజీ పూలు తీసుకుంటారు. అది గొలుసు కాట తీసుకొని ఇట్లా చేత వేస్తే ఇట్లా మా కాలు కానిచ్చి 2 కేజీలు పూలు తీసుకుంటారు. మనం ఇక్కడ వచ్చేసి మనం ఏమి అన్యాయం అంటే నువ్వు ఇష్టమైతే ఏయ్, ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్తున్నారు. వేరే అంగడికి పోదామంటే కానీ పోనీకి అవకాశం లేదు. ఈడ ఎంతో మోసం ఉంది, ఆడ అంతే మోసం ఉంది. కాబట్టి మేము మాకి స్కేల్ కాట కావాలని కోరుకుంటున్నాం. కంప్యూటర్ కాట కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజుతో మనం అందరం వచ్చి ఒక 200 మంది రైతులం వచ్చి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర సార్తో మాట్లాడాలని వచ్చినాం.